వరంగల్ టు జమ్మూకి శ్రీమాత వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళాలనుకున్న వారికి డైరెక్ట్ ట్రైన్ అయితే మనకు అందుబాటులో ఉంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఎక్కడ ఎండ్ అవుతుందంటే శ్రీమాత వైష్ణోదేవి కాట్రా దగ్గర ఎండ్ అవుతుంది. డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ పేరు వచ్చేసి 10 SVDK ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16787 అండ్ ఇది వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే అవైలబుల్ ఉంటుంది. ఈ ట్రైన్ ఓన్లీ ఎవ్రీ వీక్ ట్యూస్డే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ స్టార్టింగ్ వచ్చేసి 6:15కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. అండ్ నెక్స్ట్ డే 10:45కి దిగుతుంది. అంటే దాదాపు 2 days అనేది టైమింగ్ ఉంది. అండ్ దీని జర్నీ హార్స్ వచ్చేసి 40 hours 30 minutes పడుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఈ ట్రైన్ అనేది ట్యూస్డే స్టార్ట్ అవుతే మీరు థర్స్డే దిగుతారు అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఇక్కడ చూడొచ్చు 2 days అనేది దీనికి పడుతుంది. అండ్ దీనిలో వచ్చేసి మనకి 4 classes ఉన్నాయి. స్లీపర్, ఇంకోటేమో 3 AC ఎకనామిక్స్, ఇంకోటేమో 3rd AC అండ్ ఇంకోటి 2nd AC అనేది మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అండ్ దీనిలో వచ్చేసి మనము కాస్ట్ చెక్ చేద్దాం. స్లీపర్లో వచ్చేసి 795 రూపీస్, అంటే ఒరిజినల్ రేట్ వచ్చేసి 755 విత్ ఛార్జెస్ 20 రూపీస్ కలిపితే మనకి 795 రూపీస్ పడుతుంది రిజర్వేషన్ ఛార్జెస్. అండ్ మనకు 3 ఎకనామిక్స్లో వచ్చేసి కాస్ట్ వచ్చేసి 1995 రూపీస్ అండ్ బేసిక్ ఫేర్ వచ్చేసి 1860 అండ్ రిజర్వేషన్ ఛార్జెస్ 40 రూపీస్ పడుతుంది దీనిలో. అండ్ 3rd ACలో వచ్చేసి 2105 రూపీస్ అండ్ బేసిక్ ఫేర్ వచ్చేసి 1964, రిజర్వేషన్ ఛార్జెస్ 40 రూపీస్, GST 101 రూపీస్, టోటలీ 2105 రూపీస్ దీని 3rd AC క్లాస్ ట్రైన్ ఛార్జెస్ వచ్చేసి. అండ్ మనం ఇందులో వచ్చేసి సెకండ్ క్లాస్ వచ్చే AC వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 3070 రూపీస్ అండ్ బేసిక్ ఫేర్ వచ్చేసి 2874 రూపాయలు, రిజర్వేషన్ ఛార్జెస్ 50 రూపాయలు, GST 146 రూపీస్, టోటల్లీ 3070 రూపీస్ అనేది వాళ్ళు ఛార్జ్ చేయబడుతుంది. అండ్ దీనిలో మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వరంగల్లో స్టార్ట్ అయ్యి అండ్ లాస్ట్కి దాదాపు మనకి ఇక్కడ 30 నుంచి 40 స్టాప్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ లిస్ట్, అంటే మీకు వరంగల్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి ఎక్కడెక్కడ స్టాప్స్ అయితే ఉన్నాయి, ఎన్ని స్టాప్స్ ఉన్నాయో మీకు ఇక్కడ డిస్ప్లే పైన నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇవి ఓవరాల్గా వరంగల్ నుంచి వైష్ణోదేవికి వెళ్ళేటప్పుడు మధ్యలో స్టాప్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఆపుతారు.